సార్ నిన్న తిరుపతి దేవస్థానంలో భక్తులు తొక్కిసలాట జరిగింది. ఘటనపై మీరేమంటారు సార్? ఇది ఖచ్చితంగా టీటీడీ మన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. వాళ్ళదే బాధ్యత. ఎందుకనంటే 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి జనాలు తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పి మీకు తెలుసా తెలీదా? తెలియకుండా ఉండటానికి మీరు అసలు అక్కడ కూర్చున్న పాలక మండలేనా కాదా? అనుభవం లేని బిఆర్ నాయుడు లాంటి వాళ్ళని తీసుకొని ఇలా తీసుకొని అక్కడ చైర్మన్గా కూర్చోబెడితే వచ్చేటువంటి అనర్థాలు ఈ రకంగానే ఉంటాయి. అనుభవం ఉన్న వ్యక్తి అని తీసుకొచ్చిన శ్యామలరావు అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు? ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా, ఏం చేస్తున్నారు మీరంతా? 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ముక్తిని పొందాలనుకున్నటువంటి అశేషమైనటువంటి భక్తుల్ని వాళ్ళ మనోభావాలతో ఆడుకొని వాళ్ళని డైరెక్ట్గా వైకుంఠానికే పంపించేసినటువంటి ఘనత వహించిన తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం, ఈ టీటీడీ పాలక మండలి దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పి తీరాలి. గతంలో భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని చెప్పి లడ్డు విషయంలో ఏదో కల్తీ జరిగిపోయిందని చెప్పేసి నానాయాగి చేశారు కదా. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారులు తప్పుదామని చెప్పేసి అధికారుల మీద పడేసి తప్పించుకొద్దామని చూసుకుంటున్నారా? బిఆర్ నాయుడు గారు రాత్రి అదే చెప్పాడు. ఇది దేవుడు చేసినటువంటి నిర్ణయంట. దేవుడు దర్శనం చేసుకుందాం వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా వైకుంఠానికి తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడా? మీరు చెప్పారా? డైరెక్ట్గా వైకుంఠానికి పంపించమని మీరు తీసుకున్న నిర్ణయం దేవుడి మీదకు తోసేదలుచుకున్నారా? అది కూడా కాకుండా బిఆర్ నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇది జరుగుతుందని మాకు ముందే తెలుసు అన్నాడు. ఏం జరుగుతుందని తెలుసు? తొక్కిసలాట జరుగుతుందని తెలుసా? ఈ తొక్కిసలాట ఘటనను అడ్డం పెట్టుకొని ప్రచార ఆర్భాటం పొందాలనుకున్నారన్న విషయం తెలుసా? ఈ తొక్కిసలాట ఘటన ద్వారా దీన్ని ఒక సినిమాలాగా చిత్రీకరించి దీన్ని వాడుకోవాలనుకున్నారన్న సంగతి మీకు తెలుసా? ఏమి తెలుసా అని మీరు ఈ మాట మాట్లాడారు. తెలిసి గనక మీ మీద 109 కింద 61(2) కింద కేసులు ఎందుకు బుక్ చేయకూడదు అని నేను అడుగుతున్నా. 109 కింద ఎందుకు మిమ్మల్ని బుక్ చేయరు? మీకు ముందే తెలుసు అని చెప్పి అన్నారు. చచ్చిపోతారని ముందే తెలిసినప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎందుకని తీసుకోలేదు? దీనిలో కుట్రకోణం ఉందని నేను అంటున్నాను. 61(2) కింద మీ మీద చర్యలు ఎందుకని తీసుకోకూడదు? చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ అలవాటే. ఎందుకని అని అంటే గతంలో కూడా గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు ప్రచారపు ఆర్భాటం కోసం ఆయన ఎవరో బోయపాటి శ్రీనివాస్ అనేటువంటి ఒక సినిమా డైరెక్టర్ని తీసుకొని వచ్చి ఆ సినిమా షూటింగులు దీనికోసం అని చెప్పి ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేస్తే 26 మంది చచ్చిపోయారు. మీ ప్రభుత్వ హయాంలోనే మీరు నాయకత్వంలో ఉండగానే జరిగినటువంటి పని. అందుకని మీకు అలవాటని నేను అంటున్నా. అలాగే గతంలో గుంటూరులోను రాయలసీమలోను తెలుగుదేశం పార్టీ చీరల పంపిణీ కార్యక్రమంలో ఇదే విధంగా గేట్లు ఓపెన్ చేస్తే ఒకేసారి ఒక చోట 5, ఒక చోట 4 ఐ థింక్ చచ్చిపోయినట్టుగా నాకు తెలుసు. మరి దీనికి కూడా మీరే మీ హయాంలో మీ నాయకత్వంలో జరిగినటువంటి విషయమే. ఇవాళ మళ్ళీ టీటీడీ దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మళ్ళీ ఇలాంటి పరమైనటువంటి ఒక తప్పుడు ఆలోచనని దీన్ని అమల్లోకి తీసుకొని వచ్చి ఈ భక్తులందరినీ ఒక్కసారిగా పార్కులోకి నెట్టేసి గేట్లు వేసేసి బయటికి రానివ్వకుండా లోపల ఉన్న వాళ్ళకి ఆహారాలు లేకుండా నీళ్లు లేకుండా నానా చిత్రహింసలకి గురి చేసినటువంటి మీరు ఎందుకు శిక్షార్హులు కాదు అని నేను ప్రశ్నించదలుచుకున్నా. గతంలో మన ఈ లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరిగిపోయింది అనే పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. అయ్యా, గుడి మెట్లన్నీ కడుక్కుంటూ నానా ఇది చేశారు కదా దీక్షలు తీసుకొని, ఇప్పుడు మీరు ఏ దీక్ష తీసుకొని మీ పాప ప్రక్షాళన కోసం ఏం చేయబోతున్నారు? ఏం దీక్ష తీసుకోదలుచుకున్నారు? ఎన్ని రోజులు దీక్ష చేయదలుచుకున్నారు? ఇది మీ పాపానికి పరిహారం చేసుకోవటానికి మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో జనాలకు చెప్పాలి. ఇది మీకు భాగస్వామ్యం లేదంటారా? లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరిగిపోయింది అని అన్నప్పుడు ఇప్పుడు దీనికి మీరు బాధ్యత ఎందుకు తీసుకోరు అని ప్రశ్నిస్తున్నా. అలాగే హైదరాబాదు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో
అల్లు అర్జున్ని ఒక రోజు తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టినటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మన అల్లు అర్జున్ని జైల్లో పెట్టినప్పుడు దీనికి బాధ్యత వహిస్తూ మిమ్మల్ని ఎందుకు మీ మీద చట్ట ప్రకారమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని ప్రశ్నిస్తున్నా. మీరు ప్రశ్నించదలుచుకోవటానికి రాలేదా? మీరు ప్రశ్నించే మనుషులు కాదా? అసలు పార్టీ పెట్టిందే మేము ప్రశ్నించడానికి అన్నారు కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసుకోవటానికి గుడిమెట్లన్నీ కడిగారు, దీక్షలు చేశారు, ఇది తీసుకున్నారు కదా. సనాతన ధర్మం మంట కలిసిపోతుంది అన్నారు కదా. ఏ సనాతన ధర్మం భక్తుల మనోభావాలతో ఆడుకోమని చెప్పింది? ఏ సనాతన ధర్మం వీళ్ళ యొక్క ప్రాణాలను హరించమని చెప్పింది? దీనికి మీరు సమాధానం చెప్పరా? ఏం చేయదలుచుకున్నారు? పుష్ప చుట్టూ ఘటనలో అక్కడ జరిగిన ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు? దీన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ చేత కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత కానీ దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. మీ అందరూ శిక్షార్హులే. 109 కింద 61(2) కింద మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఏ రకంగానో దీన్ని తప్పించుకోలేరు. మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఏమేమి హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చారో సంగతి మర్చిపోయి వీటిలన్నింటినీ గాలి కొదిలేసి రోజుకో సంఘటన ఒకటి తీసుకొని జనాల మైండ్ని డైవర్ట్ చేయటం కోసం నానా ప్రచార ఆర్భాటాలు చేసుకుంటూ ఒక సంవత్సరం ఒకటి అంటారు, ఇంకోటిసారి లడ్డు అంటారు, ఇంకోటిసారి ఇంకోటి అంటారు. ఈ రకమైనటువంటి ప్రచార ఆర్భాటాలతో మీ యొక్క హామీలని పక్కన పడేసి జనాల యొక్క వాళ్ళ బతుకుల్ని దేవుడికి వదిలిపెట్టేసి భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తీసుకొస్తామని చెప్పి సోషల్ మీడియా కేసుల్లో కొన్ని వందల మందిని జైళ్ళ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. దీని మీద బాధ్యత మీరు తీసుకోండి. వీటిలన్నింటినీ పక్కన పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి మీరేం చేస్తున్నారో అవి జనాలకి చెప్పండి. మీ హయాంలో జరిగినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తంగా మీరేం చేసుకోబోతున్నారో చెప్పండి. ఎవడి మీద శిక్షలు ఏ అధికారి మీద దీన్ని మోపదలుచుకున్నారో చెప్పండి. అధికారుల మీదకు తోసేసి మీరు పక్కగానే కూర్చొని చేతులు దులుపుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారా? ఈ పాపంలో మీకు భాగస్వామ్యం లేదా? ఉంది అని అనుకుంటే మీరు ప్రశ్నించండి. ఎవరు బాధ్యులో వారిని శిక్షించడానికి ప్రయత్నించండి. మీరు బాధ్యత తీసుకున్నారు. గతంలో లడ్డు విషయంలో గుడిమెట్లన్నీ కడిగారు. దీనికి కూడా బాధ్యత తీసుకోండి. రాజీనామా చేస్తారా? దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారా? తెలుగుదేశం ప్రభుత్వాన్ని మొత్తాన్ని రాజీనామా చేయమని అడుగుతారా? ఈ చచ్చిపోయిన వాళ్ళ యొక్క ప్రాణాలను ఎవరు తీసుకొచ్చేస్తారు? అదే మాట కదా మీరు కూడా అడిగారు. అల్లు అర్జున్ గారిని పుష్ప 2 సందర్భంలో అడిగిన మాట ఇదే కదా. చచ్చిపోయిన వాళ్ళ ప్రాణాలకి ఎవడు బాధ్యత, ఎవరు తీసుకొస్తారని అడిగారు కదా. అదే విషయాన్ని మేము ఇవాళ అడగదలుచుకున్నాం. దాదాపుగా 10 మంది చచ్చిపోయారు. ముందు వీళ్ళందరికీ టీటీడీ పక్షాన ఒక్కొక్కరు చచ్చిపోయిన కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం కట్టించండి. గాయపడిన ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మెరుగైన వైద్య సౌకర్యాల కోసం మంచి హాస్పిటల్లో చేర్పించండి. ఆ చచ్చిపోయిన ప్రాణాలకి బాధ్యత ఎవరు తీసుకుంటాడు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా, లోకేష్ బాబు గారు మిమ్మల్ని అడుగుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, బీజేపీ వాళ్ళని అడుగుతున్నాను, జనసేనని, పవన్ కళ్యాణ్ని అడుగుతున్నాను, శ్యామలరావు గారిని అడుగుతున్నాను, ముఖ్యంగా రావు గారిని, బిఆర్ నాయుడు గారిని అడుగుతున్నాం. ఈ దేవుడి మీద పెట్టేసి తప్పించుకోదలుచుకున్నారా? దీనికి మీరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. కుట్ర ఏదో ముందు జరుగుతుందని ముందే ఊహించానన్నారు. ఏం ఊహించారు? మీకు తెలిసిన నిజాలేంటి? ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. వీళ్ళందరి మీద కూడా ప్రాసిక్యూట్ చేయండి. న్యాయ విచారణ జరిపించండి. అంతేగాని మీ యొక్క అవివేకమైనటువంటి చర్యలతో జనాన్ని తప్పుదోవ పట్టిద్దామని చెప్పి మీరు ఇచ్చిన హామీలను జనాలు మర్చిపోవటం కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు గడపదలుచుకున్నారు. ఈ సంఘటనకి మాత్రం మీరే బాధ్యత వహించాలి.